మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. సత్యస్వరూపియగు దేవా, సత్యంలో నడిపించువాడా, సత్యమైన క్రీస్తు మీకు వందనాలు. మీ వాక్యమే సత్యం, మిమ్మల్ని ఎరగడమే నిత్య జీవం. అలాంటి మీ యొక్క మాటల్ని వినిచుండగా అవి మా హృదయాల్లో ఫలింపు చేయమని, అవి మా హృదయాలలో నీతికరమైన జీవితం జీవించేటట్లుగా మార్గం చూపే వాటిగా పనిచేయటకు మీరు సహాయం చేయమని కోరుకుంటూ, ప్రియ పరిశుద్ధాత్మదేవ, మీరు మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆటంకాలను బంధిస్తూ, ప్రశస్తమైన పరిశుద్ధాత్మ మీరే నా ద్వారా నా నాలుగుని ముట్టి మాట్లాడి మీరే మై తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. బాగున్నారా? గత అనేక వారాలుగా మీకు పక్షుల గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. అయితే ఈరోజు ఒక వాక్యం చెప్పాలి అని తలంపు వచ్చింది. అదేంటంటే మౌత్ ఆఫ్ ట్రూత్. మౌత్ ఆఫ్ ట్రూత్, సత్యమైన నోరు. మీరు ఈ మౌత్ ఆఫ్ ట్రూత్ అనేది మీకు పిక్చర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది రోమ్లో ఉన్న ఒక బొమ్మ. దీనిని మౌత్ ఆఫ్ ట్రూత్ అంటారు. అంటే ఆ మౌత్ ఆఫ్ ట్రూత్ నోరు తెరిచి ఉంటుంది. ఎవరైనా కానీ ఆ మౌత్ ఆఫ్ ట్రూత్ అనే ఆ యొక్క బొమ్మ దగ్గరికి వెళ్ళి ఆ నోటిలో చెయ్యి అలా పెట్టి అబద్ధం ఆడితేనంట ఆ చెయ్యి అక్కడితో కట్ అయిపోతుంది. ఎవరైనా నిజం పలికితే చెయ్యి కట్టు కాదు, కట్ అవ్వదు అని అనుకుంటారు. మీరు గూగుల్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ మౌత్ ఆఫ్ ట్రూత్ ఇన్ రోమ్ అని మీరు కనుక టైప్ చేస్తే యూట్యూబ్లో మీకు బొమ్మ వస్తుంది, చూడండి. అది ఇటలీలో ఉంటుంది, రోమ్లో. సో అంటే సత్యముగా ఉండాలి. కాబట్టి ఈరోజు సత్యము ఒక మాట చదువుకున్న ముందుగా యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు నీవు అన్నట్టు నేను రాజునే సత్యమును గూర్చి, చూశారండి, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. చాలు, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు. కాబట్టి సత్యం అనగా ఏంటి? మీలో చాలామంది సత్యము అనగా యేసుక్రీస్తేనండి అంటారు. వెరీ గుడ్. నేను 10,000 సార్లు కాదు, 10,000 రెట్లు నమ్ముతా. సత్యం అనగా యేసుక్రీస్తే. కానీ అసలు సత్యం అంటే ఏంటి? వాట్ ఈస్ ద ట్రూత్? ట్రూత్ అంటే వాక్యాన్ని సారమును తెలుసుకోవటమే సత్యం. సత్యం అంటే యేసుక్రీస్తే. సత్యం అంటే వాక్యమే. యేసుక్రీస్తు అంటే ఎవరు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడు. అంటే సత్యం అంటే క్రీస్తే, సత్యం అంటే యేసే, సత్యం అంటే వాక్యమే. అంటే మీరు వాక్యమును ఎరగటమే, అంటే వాక్యానుసారమైన దాన్ని గ్రహించటమే సత్యము. కాబట్టి ఈరోజు బైబిల్లో ఆ యొక్క మౌత్ ఆఫ్ ట్రూత్ అనే బొమ్మ దగ్గర ఒక భర్త భార్యను ప్రేమించకుండా ప్రేమిస్తున్నానని చెప్పిన అసత్యమే. ఒకవేళ భార్య ఆ మౌత్ ఆఫ్ ట్రూత్ అనే బొమ్మ దగ్గర నిలబడి ఆ చేతిని ఆ విధంగా దాన్ని నోట్లో పెట్టి, ఏమండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నోటితో చెప్పి హృదయంలో ద్వేషిస్తూ ఉంటే అది అసత్యమే. కాబట్టి ఆ నోరు దగ్గర సత్యమే మాట్లాడాలి అని, సత్యముగా నేను ఉన్నాను అని చెప్పడానికే నేను ఏ విధంగా మాట్లాడుతున్నానో నా హృదయంలో కూడా నేను అలానే ఉన్నాను. నా హృదయంలో నేను ఎలా అయితే ఆ స్థితి కలిగి ఉన్నానో అదే బయట కూడా కలిగి ఉన్నాను. అంటే బయట ఒకటి లోపల ఒకటి, లోపల ఒకటి బయట ఒకటిగా నేను లేను అంటమే సత్యం. కాబట్టి ఈరోజు బైబిల్ నుంచి ఒక మాట చదువుకుంటూ పోతే, ముందుగా ఈ సత్యము అనే దాన్ని గ్రీకు భాషలో ఏమంటారు? ఎలియతా అంటారు. కాబట్టి గ్రీకులో ఈ యొక్క ఎలియతా అనే మాటకి అర్థం ఏంటంటే అన్హైడ్ అని ఉంది. అన్హైడ్ అంటే నువ్వు సత్యమును దాచుకోకపోవటం. అలాగే హిబ్రూ భాషలో దీన్ని ఎమెత్ అంటారు. ఎమెత్ అంటే కాన్స్టెన్సీ. కాన్స్టెన్సీ అనే పదానికి అర్థం ఏంటంటే స్థిరత్వము, నిలకడ. కాబట్టి సత్యం అంటే ఏంటి? దాచుకోకపోవటం. అంటే నువ్వు లోపల ఒకటి దాచుకొని బయట ఒకటి మాట్లాడతావు, బయట ఒకటి మాట్లాడి లోపల ఒకటి మాట్లాడతాము, అసత్యము. అది సత్యము కాదు. సో ఈరోజు అయితే ఇక్కడ చెబుతుందంటే నువ్వు సత్యములో అంటే నీవు నిలకడగా ఉండటం, నువ్వు స్థిరంగా ఉండటమే. అంటే నువ్వు తెలుసుకునేది వాక్యాన్ని గురించి తెలుసుకొని దానిలో నిలబడటమే, దాని ప్రకారం జీవించటమే సత్యము అని చెబుతుంది. కాబట్టి ఇది ప్రియమైన సహోదరి, మొదటిగా చూద్దాము
సత్యము గురించి అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంది. ఎలాగనగా నీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని. చూడండి చాలు. సత్యము అను దట్టి, సత్యము అనే బెల్ట్ అంట. ట్రూత్ బెల్ట్, దట్టి అంటే బెల్ట్. ఇప్పుడు చూడండి, మన చాలా మంది పత్తి చాలల్లో కానీ కొంతమంది పని చేసేటప్పుడు సహోదరులు కొంతమంది నడుముకి ఆ విధంగా టవలో లేకపోతే ఏదన్నా పైది వస్త్రం తీసి నడుము గట్టిగా కట్టుకొని బిగించుకుంటారు. ఎందుకంటే నడుము లూజ్ అని కాదు, కానీ పని బాగా చేయటానికి. సత్యము అనే బెల్ట్, సత్యము అంటే సత్యము వేసే కాబట్టి నేను కూడా సత్యము అనే బెల్ట్ తయారు చేసుకొని బెల్ట్ని నీ ప్యాంటు తగిలించుకుంటే అది సత్యమా? లేకపోతే సత్యము అనే ఒక పదాన్ని నేను అక్కడ స్టీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సత్యము అనే పదాన్ని కొట్టించుకొని అది ఈ బెల్ట్ బకిలికి ముందు సత్యము ట్రూత్ అని ఒకటి రాసుకుంటే అది సత్యమా? అపోస్తలుడు పౌలు అన్నాడు, అసలు పైనుంచి కింద రావాలి, కింద నుంచి పైకి రావాలి. ఏది చెప్పాలంటే అప్ టు బాటం, బాటం టు అప్ రావాలి. కానీ అపోస్తలుడు పౌలు ఈ నడుము అంటే ఈ మధ్యలోంచి చెబుతున్నాడు, మొట్టమొదటిగా మీరు సత్యము అను దట్టి, సత్యము అనే దట్టి అంటే నడుమునకు కట్టుకోవాలి, నడుము. కాబట్టి ఈరోజు వాక్యం ఏంటంటే మౌత్ ఆఫ్ ట్రూత్. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే యేసుక్రీస్తే, సత్యం అంటే వాక్యమే. అంటే వాక్యానుసారం అంటే వాక్యంలో సారము గ్రహించి దాని ప్రకారంగా నీ జీవితాన్ని పరివర్తన చెందటమే సత్యం. సత్యం అంటే యేసు అని ఇక్కడ ఇంత రాసుకున్నంత మాత్రాన, సత్యం అని యేసు ప్రభు సత్యం అని చెప్పి ఇక్కడ ఉన్నంత మాత్రాన, నీ పేరు సత్యము లేకపోతే నీ పేరు సత్యవతి అని పెట్టుకున్న మాత్రాన నువ్వేం సత్యవతివి కాదు, నువ్వు సత్యం కాదు. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటంటే నీవు నిలకడగా జీవించటమే సత్యం. సత్యం అంటే ఏంటి? నువ్వు స్థిరముగా ఉండటమే సత్యం. సత్యం అంటే ఏంటి? నువ్వు లోపల ఎలా ఉన్నావో బయట కూడా అలా ఉండటమే, నువ్వు బయట ఎలా ఉన్నావో నువ్వు లోపల హృదయంలో కూడా ఆ స్థితి కలిగి ఉండటమే సత్యం. అందుకనే పౌలు అన్నాడు, సత్యము అనే దట్టి మీ నడుమునకు కట్టి. కాబట్టి నడుమునకు సత్యం అనే దట్టి. అసలు నడుము అంటే ఏంటి? మాకు తెలుసులే పాస్టర్ గారు, నడుము అంటే ఇదే కదా, నడుము అంటే మాకు తెలుసు అని మీరు అనొచ్చు. నిజమే, నడుము గురించి అందరూ తెలుసు. అయితే ఆ నడుము గురించి బైబిల్ ఏం చెబుతుంది? అసలు నడుము గురించి బైబిల్లో దైవజనులు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెబుతున్నాడంటే, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి చూడండి, మీ మనస్సు అనే నడుము కట్టుకొని. అదిగండి, చూసారా? మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేపడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. చూసారా? సత్యము అనే బెల్టు నడుమునకు కట్టుకొని, నడుమును కట్టుకోవటం అంటే ఏంటంటే సత్యము అనే ఆ యొక్క బెల్ట్ని, అంటే సత్యము అంటే అనే బెల్ట్ని నీ మనసుకు కట్టుకొని, నడుము కట్టుకోమని పౌలు అంటే, నడుము అంటే ఏంటంటే, నడుము అంటే ఎముకలతో కూడిన నడుము కాదు నాయన, ఇది మనస్సు. అంటే నీ మనసును సత్యముతో కట్టుకో, నీ మనసును వాక్యముతో కట్టుకో, నీ మనసును స్థిరమైన వాక్యంతో కట్టుకొని జీవించు. అలా జీవించకపోతే నువ్వు సత్యంలో నిన్నట్టు. అందుకే యేసుప్రభు అన్నాడు, సత్యం గురించి సాక్ష్యం. సత్యం అంటే నేనే, నా వాక్యానుసారం జీవించడమే సత్యం. నేను చెప్పినట్లుగా జీవించడమే సత్యం. నేను చెప్పినట్లుగా బ్రతకడమే సత్యం. నేను చెప్పినట్లుగా జీవించడము, నీవు బ్రతుకులో నేను చెప్పిన వాటి ఇతరులకు చూపించడమే, దాచుకోకుండా సత్యం. గాడ్ ఇస్ లవ్, ఐ లవ్ యూ జీసస్ అని పాడటం కాదు. ఆ ప్రేమ నువ్వు చూపించు. ఒక చోట ఉంది బైబిల్లో, యేసుక్రీస్తు దేవుడు తన ప్రేమని వెల్లడిపరచుచున్నాడు. ఎలాగా? తన కొడుకుని పంపాడు, మన కోసం ప్రాణం పెట్టించాడు, మనకు సిలువ ఎక్కించాడు, మనకు సిలువ కొట్టేటట్టుగా అప్పగించాడు, మన కోసం రక్తం కాచేటట్టుగా యేసుక్రీస్తు అప్పగించాడు. ఇదే ప్రేమ. ప్రేమ అంటే ఏంటి? నోట్తో చెప్పడమా? ఐ లవ్ యూ అని చెప్పడం కాదు కదా. ఐ లవ్ యూ జీసస్ అన్నంత మాత్రాన అది నిజమైన ప్రేమ? యేసుక్రీస్తు అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నా ప్రాణం పెట్టాను అన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరి కాబట్టి నేను ప్రాణం పెట్టాను. నిజంగా ఏ పాస్టర్ అన్నా కానీ తన సంఘం కూడా ప్రాణం పెడతా? సహజంగా ఎవరు పెట్టరు కదా. పెట్టేవాడే నిజమైన స్నేహితుడు ప్రాణం పెడతాడు. మోసగాడ స్నేహితుడు లెక్కలేని ముద్దులు పెడతాడు. బైబిల్ ఆ మాట ఉంది కదా. కాబట్టి సత్యం అంటే ఏంటి? వాక్యమే. నీ వాక్యాన్ని అనగా బైబిల్లో ఉన్న ప్రతి మాటని
నీ హృదయంలో కట్టుకొని ఆ వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించటమే సత్యం. దానినే కాన్స్టెన్సీ అన్నారు. అంటే నిలకడగా జీవించటమే, స్థిరముగా జీవించటమే. కాబట్టి ఈరోజు చూద్దాం, ఇంకో మాట చూసుకుందాం. చూడండి, అందుకని బైబిల్లో చాలా చక్కగా వాక్యం చెబుతుంది. నిర్గమకాండము 12:11 ఒక మాట చదువుకుందాం. మీరు దానిని తినవలసిన విధము, మీరు పస్కాను తినవలసిన విధము ఏమనగా మీ నడుము కట్టుకొని. చాలండి, చూసారా ఎంత అద్భుతము. మీ నడుము కట్టుకోండి. నిర్గమకాండంలో ఇక విడుదల వచ్చేటప్పుడు దేవుడు చెబుతున్నాడు, ఎవరితో? ఇజ్రాయేల్తో చెబుతున్నాడు మోషే. ఏమనంటే, ఇదిగో మీరు పస్కా తినబోతున్నారు ఈ రాత్రి. అయితే పస్కా తినేటప్పుడు ఏం చెప్పాలంటే, ఎలా తినాలంటే మీ నడుములు కట్టుకోవాలి. నేను ఆ మెసేజ్ చెప్పట్లేదు, కానీ మీ నడుములు కట్టుకోవాలి. మీరు బయలుదేరుతున్నారు, పర్వకారణానికి వెళ్తున్నారు, ఇంకొక దేశానికి వెళ్తున్నారు. ఇదిగో ఇక్కడ బానిసగా ఉన్నారు, ఇక్కడ భయంకర జీవితం జీవించి, పాపంలో జీవించి, చెడులో జీవించి, విగ్రహారాధన చేస్తూ, అపృతత కలిగి, అపరిశుద్ధులతో సహవాసం చేస్తూ మీరు భయంకరంగా జీవిస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడి నుంచి దేవుడు మిమ్మల్ని ఈ ఐగుప్తాన్ని ఇనప కొలిమిలో నుంచి, ఈ ఐగుప్తుని బానిసత్వంలో నుంచి, ఈ ఐగుప్తుని పాప కోపంలో నుంచి దేవుడు మిమ్మల్ని విడుదల ప్రదేశం తీసుకెళ్తున్నాడు. దేవుడు కోరుకున్న స్థలానికి తీసుకెళ్తాడు. కాబట్టి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళాలంటే మీ మనసును కట్టుకోవాలి. ఈ భూలోకంలో నువ్వు జీవిస్తున్నావు సహోదరి సహోదరుడా, కానీ నువ్వు పరలోక ప్రయాణమే కదా. ఈ వాక్యాలన్నీ దేనికి? ఈ బైబిల్ దేనికి? ఈ సంఘాలు దేనికి? ఈ సేవకులు దేనికి? ఇంత పరిచయం, వేల లక్షల కోట్ల పరిచయం ఎందుకంటే నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు పరలోకం వెళ్ళటానికే కదా ఇదంతా బాధ. ఈ కష్టమంతా దేనికండి? నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ పరలోకంలో ఉండాలి, అంటే పరదేశంలో ఉండాలి, ఆ తర్వాత పరలోకం వెళ్తాం. ఇందుకే కదా ఇదంతా. ఈ ప్రార్థన, ఈ ఉపవాసాలు, ఈ జాగరణలు, ఈ కన్నీటి ప్రార్థనలు, ఇవన్నీ దేనికి? అందుకంటాడు మీ నడువులు కట్టుకోవాలి, మీ మనసును సత్యంతో కట్టుకోండి, మీ మనసును వాక్యంతో కట్టుకోండి. అందుకని యెషయా గ్రంథము 11:5 అతని నడుమునకు నీతియు. చూడండి, ఇక్కడ భలే మాట్లాడు. యెషయా అంటాడు అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు. తుంట్లంటే ఇప్పుడు యాకోబుని తుంటి మీద కొట్టాడు. ఇప్పుడు యాకోబుని ఎక్కడ కొట్టాడు దేవుడు? ఇక్కడ కొట్టాడు. కుంటుకుంటూ నడుస్తున్నాడు యాకోబు. ఎందుకు? ఒకప్పుడు నేనే, నా తెలివి, నా జ్ఞానం, నేను మహా తెలివిగల్లో, మా నాన్న మోసం చేశా, మా మామను మోసం చేస్తా, నేను అందరిని మోసం చేయగలను అని పెద్దగా ఉన్నప్పుడు దేవుడు బోకు రేవు దగ్గర యాకోబు జీవితాన్ని ఒక అద్భుతం చేసి యాకోబు మోసతత్వాన్ని వెలగొట్టాడు. యాకోబులో ఉన్న మోసాన్ని వెలగొట్టాడు, ఇజ్రాయెల్గా మార్చాడు. అందుకని ఇక్కడ కొట్టాడు. ఎప్పుడైతే కొట్టాడో కర్ర చేతికి వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఇక నుంచి దేవా నేను నా ఇష్టానుసారంగా జీవించాను, నా పద్ధతుల్లో జీవించాను, మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవా నీ మీద ఆధారపడి జీవిస్తున్నాను. ఎందుకంటే కొట్టాడంటే ఇక నేను నీకు ఆధారం యాకోబు, ఇక నుంచి నువ్వు నా మీద ఆధారపడి జీవించాలి. కాబట్టి అదే సత్యం. వాక్యానికి లోబడి జీవించడమే సత్యం, వాక్యానుసారంగా బతకడమే సత్యం, వాక్యానుసారంగా నీ బ్రతుకుని చూపించడమే సత్యం, వాక్యంలో పడి నీ జీవితం అంతా పరివర్తన చెంది ఒక యథార్థమైన జీవితం జీవించడమే సత్యం. అందుకన్నాడు అతని నడుమునకు నీతి, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా. చూడండి, నడికట్టు అంట. ఏంటంట నడికట్టు. సత్యమునికేంటి? నడికట్టు. సత్యము అనే నడికట్టునంట తుంట్లకు కట్టుకోమన్నాడు యెషయా గ్రంథంలో. ఎంత అద్భుతం! అంటే సత్యమును తుంట్లకు కట్టుకో, నడికట్టు లేకపోతే బెల్టు అంటే ఏంటంటే ఇది అంటే తుంట్లు జారిపోకుండా, నువ్వు పడిపోకుండా ఉండాలంటే నువ్వు వాక్యానుసారంగా జీవించటమే, వాక్యాన్ని నీ జీవితంలో కట్టుకోవటమే. కాబట్టి నువ్వు సత్యంలో జీవించాలి. అదే సత్యం. సత్యం అంటే యేసుక్రీస్తు భవనం మీ ఇంట్లో పెట్టుకోవడం కాదు. సత్యం అంటే బైబిల్ని దిండి కింద పెట్టుకోవడం కాదు. సత్యం అంటే బైబిల్ గుండు మీద పెట్టుకోవడం కాదు. సత్యం అంటే మెల్లో సిలువ వేసుకోవడం కాదు. సత్యం అంటే ట్యూబ్లైట్ వెళ్ళగానే ఆ ట్యూబ్లైట్ని బట్టి సిలువాకారం మనం ఇట్లా బట్టి ఇట్లా అనుకున్న మాత్రం అది కాదు కదా. తద్వారా పరలోకం వస్తుందా? తద్వారా దేవుడు సంతోషిస్తాడా? నువ్వు మారాలి, నీలో మార్పు రావాలి, నీవు సత్యంలో జీవించాలి. అంటే యేసుక్రీస్తులాగా జీవించాలి. అందుకే పౌలు అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. నేను క్రీస్తుని పోలి అంటే క్రీస్తులాగా జుట్టు పెంచుకోను, క్రీస్తులో తెల్లని వేసుకోవడం కాదు. క్రీస్తు యొక్క జీవిత విధానం నీ మాటల ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నీ ఊహల ద్వారా, నీ జీవితం ద్వారా, నీ బ్రతుకు ద్వారా యేసుక్రీస్తుని చూపించడమే సత్యం. మీకు అర్థమవుతుందా? వింటున్నారా? వినండి. అందుకే యేసుక్రీస్తు చాలా చోట్ల చెప్పాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక,
వినుటకు చెవులు కలవాడు అన్నాడు. ఇంకో చోట అన్నాడు, ఈ నా మాటలు మీ చెవిలో నాటనీయుడి. నాటుకోండి చెవుల్లో అన్నాడు. నాటుకోవటం అంటే ఏంటి? బాగా బిగించుకొని ఈ చెవులను వాక్యానికి అప్పగించండి. అదే సత్యం. అందుకే చూడండి, లూకాసు వార్త 12:35 చదవండి. మీ నడుములు చూడండి, లూకాసు వార్త 12:35 మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపములు వెలుగుచుండనీయుడు. చాలండి. నా దీపము యేసయ్యా నీవే వెలిగించినావు అన్నాడు కదా యేసన్న గారు. అవును కదండి, నా దీపము. అందుకే ఇంకో చోట, నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. ఎంత మంచి పాటలు రాశారు దైవజనులు. వెలుగు, నువ్వు వెలగాలి. వెలగటం అంటే జేబులో ట్యూబ్లైట్ పెట్టుకోవడం కాదు. వెలగటం అంటే జేబులో బల్బ్ పెట్టుకోవడం కాదు. వెలగటం అంటే నీ బ్రతుకు ఇతరులకు వెలుగుగా ఉండాలి. చీకట్లో నడిచేవారు, పాపంలో నడిచేవారు, చెరువులో నడిచేవారు, లోకంలో నడిచి కొట్టి నరకాన్ని పాలవుతున్న వారు నీ జీవిత విధానం చూసి వాళ్ళు వెలుగులోకి రావటమే సత్యం. సత్యం అంటే అది సత్యం అని పేరు పెట్టుకుంటే కాదు కదా. నేను చాలాసార్లు చెబుతానమాట, మనం సత్యంలో జీవించాలి. అందుకే అన్నాడు, ఏమన్నాడు? మీ నడుము అనే మనసు కట్టుకోండి, మీ నడుము అనే మనసును వాక్యంతో కట్టుకోండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మౌత్ ఆఫ్ ట్రూత్ అంటే సత్యమైన నోరు నీకుందా? ఓ చోట బైబిల్లో చెప్పాడు దావీదు, నీవు అంతరంగంలో సత్యంను కోరుచున్నావు అన్నాడు. అంతరంగంలో సత్యం చూస్తున్నాడు దేవుడు, అసత్యం చూస్తున్నాడు దేవుడు. సత్యమే చూస్తున్నాడు. చూడండి, మీకు ఒక మాట చెబుతాను ఏంటంటే, మనం చదువుకుని పోతే ప్రభువైన దేవుడు ఆ సౌలు పాపం చేసినప్పుడు, సౌలు దేవుని చిత్తాన్ని పక్కన పెట్టినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు యెష్షయి ఇంటికి పోయి అక్కడ వాళ్ళ కుమారులు ఒకరిని అన్నాడు. ఎందుకన్నాడు? అక్కడికి వెళ్ళి ఆ యెష్షయి కుమారులు ఒకరిని రాజుగా నువ్వు నిర్ణయించు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెబుతానన్నాడు. ముందే చెప్పొచ్చుగా దేవుడు, పలానా ఆ యెష్షయి ఇంటికి వెళ్ళొద్దు, నువ్వు యెష్షయి ఇంటికి వెళ్ళొద్దు, దావీదు పలానా చేలో ఉన్నాడు, నువ్వు వీళ్ళ చేలోకి వెళ్ళి దావీదు అభిషేకం చెప్పలా. ఎందుకంటే ఒకటి నేర్పిస్తున్నాడు సమూయేలుకి దేవుడు. ఎందుకంటే సమూయేలు లోపల ఏమనుకుంటున్నాడంటే ఆ ఎత్తు, ఆ పొడుగు, ఆ లావు, యుద్ధాభ్యాసము, ఇల్లు బాగా విసేయడం ఇది చూస్తున్నాడు సమూయేలు. అందుకే సమూయేలుకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు అక్కడ దేవుడు. సమూయేలు అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఎలియాబుని చూశాడు. ఎలియాబు బాగా ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, యుద్ధంలో బాగా నేర్పరి, బల్లె విసురుతాడు, ఈట విసురుతాడు, బాణాలు వేస్తాడు, మంచి యుద్ధంలో నైపుణ్యం కలిగిన వారు. ఇతరే కదా సౌలు లాంటిగా ఉన్నాడంటే దేవుడు అన్నాడు, అతడిగా తీసేయి, 2, 3, 4, 5, 6 నెట్టేస్తున్నాడు దేవుడు. అతడు కాదు. నిజంగా సమయంలో అనుకుంటాడు, ఏంది దేవుడు ఏంటి ఎట్లా అంటున్నాడు అన్నాడు. అతని ఎత్తు, అతని లావు చూడబాకు, అదే బొబ్బలి బలంగా ఉన్నాడయా, వాడి లావు చూడబాకు, వాడి ఎత్తు చూడబాక. చివరికా డౌట్ వచ్చింది సమయానికి, అసలు వీళ్ళేనా ఇంకెవరు ఉన్నారా అంటే ఉన్నాడండి ఒకడు. ఎక్కడున్నాడు? అది కొద్దిగా గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరి అండి, గొర్రెలు కాసుకుంటాడు ఒకడు. గొర్రెలు కాసుకుంటాడా? చదువు ఉందా? చదువు లేదు. ఏమైనా బాణం చేస్తాడా? బాణం చేత కాదు. పోనీ ఈటు చీతాడా? ఏమి లేదు. ఆ చేతిలో చిన్నది ఉంటుంది, ఒక రబ్బర్దే, ఏంటది ఒడిసేల. ఆ ఒడిసెలు తిప్పుకుంటూ ఆ చేతులలో పాటలు పాడుకుంటూ ఆ గొర్రెలు కాసుకుంటాడండి వాడికి ఏం లేదండి, బాగా అందంగా ఉంటాడు కానీ వాడు ఏం లేదండి, వాడికి యుద్ధం తెలియదు, వాడికి బల్యం తెలియదు, వాడికి ఈటు తెలియదు. ఆ దావీదని పిలువ అన్నాడు. దావీదు వస్తుండగానే దేవుడు అంటాడు, ఇదిగో నేను ఏర్పరచుకున్న వాడు వీడు. మనుషులు అందుకంటాడు, మ్యాన్ లుక్ టు అవుట్ సైడ్ బట్ గాడ్ లుక్ టు ఇన్సైడ్. దావీదు ఇన్సైడ్ బాగుంది, ఎలియాబు అవుట్ సైడ్ బాగుంది. ఇప్పుడు అవుట్ సైడ్ ముఖ్యమా, ఇన్సైడ్ ముఖ్యమా? సత్యము ఇన్సైడ్లో ఉండాలా. నువ్వు ప్రేమ చూపించాలా. యేసుక్రీస్తు బిడ్డగా నువ్వు ప్రేమ చూపించాలా. పైకి ఒకటి, లోపల ఒకటి. అలా ఉంటే అది సత్యం కాదు. అదే సత్యం అంటే. సత్యం అంటే ఏంటి? నువ్వు లోపల బయట ఎలా ఉన్నావు, లోపల కూడా అలా ఉన్నావాలా. నువ్వు లోపల ఎలా ఉన్నావు, బయట ఉంటే అలానే ఉండాలా. అదే సత్యం. సత్యం అంటే అదే. సత్యం అంటే యేసుక్రీస్తే అంటే వాక్యమే. వాక్యానుసారమే సత్యం. వాక్యాన్ని గ్రహించడమే సత్యం. వాక్యంలో పడి ఆ వాక్యం ఏం చెబుతుంది దాని ప్రకారం నీ జీవితాన్ని సర్దిద్దుకోవడమే సత్యం. ఈరోజు అదే మీకు చెబుతున్నాను. మీకు పక్షి గురించి చెప్పుకుంటూ వస్తాం. ఒక్కొక్క పక్షి గురించి దేవుడు బైబిల్లో అనేకం ఎందుకు పెట్టాడు? మనం నేర్చుకోవడానికే కదా. వాటిని చూసి మనం నేర్చుకోవాలి. ఆ కొంగ చూసి నేర్చుకోవాలి, కాకోలం చూసి నేర్చుకోవాలి, కాకి చూసి నేర్చుకోవాలి. మనం
నేర్చుకుంటున్నామా? ఎంత నేర్చుకుంటున్నాం? చిన్నప్పటి నుంచి మన ఇంట్లో బైబిల్ ఉంది, చిన్నప్పటి నుంచి మన ఇంట్లో బైబిల్ ఉంది, కానీ బైబిల్ చదువుతున్నాం, బైబిల్ కంఠోపాఠం చేస్తున్నాం, కానీ బై హార్ట్ చేస్తున్నాం, కానీ దాని ప్రకారం మనం జీవించట్లా. నాకు 119 కీర్తనంతా వచ్చండి, కానీ 119 కీర్తనలా జీవిస్తున్నావా? మొదటి కొరింథీ పత్రిక 11 అధ్యాయాలు ప్రేమ గురించి రాయబడిందండి. నా ప్రేమ గురించి, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడదు, అది అమర్యాదగా నడదు, అది ఉప్పొంగదు, అది గర్వంగా మాట్లాడదు, అది దోషములన్నిటిని క్షమిస్తుంది, అది పాపను క్షమిస్తుంది, అది దేవుని ప్రేమ అని చెబుతున్న నీవు ప్రేమిస్తున్నావా? క్షమిస్తున్నావా? దేవుడు నిన్ను క్షమిస్తున్నాడే, నీ పాపాలు క్షమిస్తున్నాడే. నువ్వు ఎన్ని తప్పులు చేసినా మన దేవుని దగ్గరికి వెళ్ళా, నీ పాపలే, నా పాప క్షమించని క్షమిస్తుంటే నువ్వు ఎందుకు క్షమించవు? అదే కదా యేసుక్రీస్తు ఒక చోట ఉపమానం చెబుతూ ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడికి ఒక 500 దినారాలు అప్పు ఉన్నాడు. అప్పుడు ఆ యజమాని పిలిచి ఎరా అని పిలిస్తే వచ్చాడంట. ఏంటి 500 దినారాలు నువ్వు నాకు అప్పు ఉన్నావు, అప్పు కట్టు. వాడు దండం పెట్టి, అయ్యా నేను కట్టలేనయ్యా, నేను చాలా పేదవాడినయ్యా, చాలా డౌన్లో ఉన్నానయ్యా, నేను కట్టలేనయ్యా, క్షమించేయి అంటే వాడిని చూసి జాలిపడి సరే కట్టొద్దులే వెళ్ళు అని వాడెళ్ళి వాడి దగ్గరికి, అంటే ఇంకో సేవకుడు ఉన్నాడు వాడి దగ్గర పనిచేసేవాడు, ఇతను 50 దినారాలు అప్పు. వాడు పిలిచాడు, ఏంటి 50 దినారాలు నువ్వు నాకు అప్పు నువ్వు ఇవ్వు. వీడు కూడా అలానే మాట్లాడాడు, అయ్యా ఆ 50 దినారాలు కట్టేంత స్థితి నాకు లేదయ్యా, 50 దినాలు కట్టే స్థితి అంతా నాకు లేదయ్యా, నేను కట్టలేనయ్యా, నన్ను ఏమనుకోవద్దయ్యా, నిదానంగా కడతానయ్యా అంటే కట్టాల్సిందే, కడతావా లేదా అని చెప్పి వాడిని తీసుకొని జైల్లో పడేశాడు. వీడు అది తెలిసిన యజమానుడి దగ్గరికి కొంతమంది పని వాళ్ళు ఏడుస్తూ పోయి, అయ్యా మీరు ఒకడికి 500 దినారాలు అప్పు ఉంటే అప్పు క్షమించారు కదా, వాడు వెళ్ళి వారికి ఇంకోటికి 50 దినారాలు అప్పు ఉంటే 50 దినారాలు అప్పు ఉంటే అప్పు గల్లను తీసుకొని అప్పు కట్టలేనయ్యా అంటే వాడు 50 దినాలు క్షమించుకొని జైల్లో పడేసాడు అయ్యా అన్నప్పుడు ఆ యజమానుడు పిలిచి, ఒరే కట్టిన అప్పుడా, మూర్ఖుడా, నేను 500 దినారాలు అయితే 500 రూపాయలు వేసుకోండి, 500 రూపాయలు నువ్వు నాకు అప్పు ఉంటే అప్పు క్షమించి వదిలేసానే, నీకు 50 రూపాయలు అప్పు ఉంది, 50 రూపాయలు అప్పు ఉన్నది తీసుకుని జైల్లో పడేస్తావా, 500 కట్టేంతవరకు మీరు జైలు పడేయండి అన్నాడు. చూసారా రాజు హృదయం ఎలా ఉంది? యజమానుడు క్షమించే వాళ్ళ ఉన్నాడు. వీడియో యజమాని దగ్గరికి వెళ్ళి క్షమించయ్యా, నేను కట్టలేనయ్యా, నేను అలాంటివన్నయ్యా, ఇలాంటివన్నయ్యా, తప్పులు చేశానయ్యా, క్షమించయ్యా అన్నట్టు క్షమించాడు. ఇంకొకరు తప్పులు చేస్తే, నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపి అంటూ వాడిని తీసుకెళ్ళి వాడి మీద వేలు చూపిస్తూ, వాడి మీద తప్పుడు నేరాలు చూపిస్తూ, నువ్వు అది తప్పుడుగా చేస్తూ, వాడి జుట్టుపట్టుకు పబ్లిక్ చేస్తూ, అవమానపరుస్తూ, హేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ తీసుకుని జైలు పడేస్తాడు. అంటే అది సత్యం కాదు కదా. నీ 500 రూపాయలు అప్పు దేవుడు క్షమించినప్పుడు నీ 50 రూపాయలు అప్పు, 50 రూపాయలు ఒకటి అప్పు ఉన్నాడు, వాడు అప్పు నువ్వు క్షమించవచ్చు కదా, కానీ నువ్వు క్షమించావు. నీ పాపాలు మాత్రం క్షమించాలా? నువ్వు ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమించాలా? నువ్వు ఎంత ఘోర పాపం చేసినా దేవుడు క్షమించాలి. కానీ నీ పట్టవడం తెలివి తప్పు చేస్తే మాత్రం వాడిని అవమానపరిచి, ఎగతాళి చేసి, హేళన చేసి, నడి రోడ్డు మీద వాడిని రాగి, వాడిని తొక్కి, వాడిని బద్నాం చేసి, అది సత్యమైద్దా? అది నిజమైన భక్తుడివేనా నువ్వు? అందుకే సత్యము అంటే ఇంగ్లీష్లో పదం ఉంది, డివైన్ నేచర్, డివైన్ రెవల్యూషన్, దైవ ప్రత్యక్షత. ఏంటి దైవ ప్రత్యక్షత? క్రీస్తులాగా జీవించటం, క్రీస్తులాగా బ్రతకడమే సత్యం. కాబట్టి ఈరోజు నేను ఈ రిఫరెన్స్లు మీరు చదువుకున్నారు కదా, సత్యము అంటే ఏంటి? స్థిరత్వం కలిగి నీతిగా జీవించటమే. వాక్యానుసారమును గ్రహించి ఆ వాక్యానుసారంగా నిన్ను సరి చేసుకోవటమే సత్యం. వాక్యానుసారంగా నీ బ్రతుకును మార్చుకోవడమే సత్యం. అలా ఉండకుండా బయట ఒకటి లోపల ఒకటి పెట్టుకొని కుట్ర కలిగి, పగ కలిగి, కక్ష కలిగి లోపల పెట్టుకొని నోటితో బొంకితే, అందుకే అన్నాడు దేవుడు, వారు నోటితో బొంకిరి, నా యొద్ద వారు ముఖస్తుతి చేసిరి అన్నాడు దేవుడు. హృదయం ఏమో ఒకటి, బయట ఒకటి. దేవుడికి మన హృదయం తెలియదా? మన హృదయంలో ఉన్న తలంపులు తెలియదా? నువ్వు నన్ను మోసం చేస్తావు, ఇంకొకరిని మోసం చేస్తావు, కానీ నువ్వు దేవుని మోసం చేయగలవా? ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి ఈరోజు వాక్యం చెబుతుందంటే వాక్య ప్రకారం జీవించటమే సత్యం.
వాక్యానుసారంగా నువ్వు వెలుగుగా ఉండటమే సత్యం. అందుకే అన్నాడు యేసుక్రీస్తు, మీ నడుములు కట్టుకోండి, మీ దీపములు వెలుగుతూ ఉండనియండి. అంటే నీ జీవితం వెలుగుగా ఉండాలి, 10 మందికి వెలుగుగా నువ్వు ఉండాలి. కానీ 10 మందిని నాశనం చేసేవాడిగా, 10 మందిని లయపరిచేవాడిగా, 10 మందిని అవమానపరిచేవాడిగా నువ్వు ఉండకూడదు. అయితే నువ్వు నిజమైన క్రైస్తవుడివి కాదు, నువ్వు అబద్ధ క్రైస్తవుడివి, నువ్వు దొంగ క్రైస్తవుడివి, గొర్రెతోలు కప్పుకున్న తోడేలు నువ్వు. అందుకే అన్నాడు, తోడేలు వస్తాయి జాగ్రత్త అన్నాడు ఒక చోట. గొర్రెతోళ్ళు కప్పుకున్న తోడేళ్ళు వస్తానే వారు గొర్రె లోపల తోడేళ్ళు. హేరోదు అన్నాడు అయ్యా యేసుప్రభు నేను చూడాలి, యేసుప్రభు నేను చూడాలి, యేసుక్రీస్తు నేను చూడాలంటే యేసుప్రభు అన్నాడు, ఆ నక్కతో ఇలా చెప్పండి, ఆ నక్కతో అన్నాడు యేసుప్రభు. వాడు నక్క అన్నాడు యేసుప్రభు. పైకి మాత్రం యేసుప్రభు చూడాలి అనుకుంటున్నాడు, వాడు లోపల యేసుప్రభు చంపాలనుకుంటున్నాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, వాడు ఒక నక్క. కాబట్టి నువ్వు నక్కలాగా ఉన్నావా? గొర్రె తోలు కప్పుకున్న పొట్టేలాగా ఉన్నావా? నిజంగా గొర్రెగా ఉన్నావా? కాబట్టి ఈరోజు వాక్యం చెబుతుందంటే నువ్వు గొర్రెలాగా ఉండాలని, సత్యమైన జీవితం జీవించడం దేవుడు చెప్తాను. కాబట్టి వాక్యంతో నీ మనసును కట్టుకొని వాక్యానుసారం జీవించడమే సత్యం. అలాంటి గొప్ప సత్యంలో నువ్వు ఉండుటకు దేవుడు వాక్యం మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసి అయ్యా, మేము వాక్యం చదువుకున్నాము. ఇదిగో నీ తొట్లకు సత్యము నడికట్టుగా కట్టుకో, నీ నడుముకు సత్యమును దట్టి కట్టుకో అని చెప్పావు. సత్యములో మేము జీవించాలి. నీ వాక్యమే సత్యం, నీ వాక్యానుసారం జీవించడమే సత్యం. కాబట్టి వాక్యమే నీవే వాక్యం. అంటే వాక్యం ద్వారా మేము అందరం బ్రతుటకు, వాక్యానుసారం జీవితం మేము జీవించుటకు మాకు సహాయం చేసి మై తెచ్చుకోమని వాక్యం బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి. వాక్యంలో ఉన్న ఆ యొక్క సందేశం గ్రహించి అలా అందరితో, ఇరుగుపొరుగు వారితో, అందరితో వాక్యానుసారంగా జీవించటకు, వాక్యానుసారమైన బ్రతుకుటకు సహాయం చేసి మీరే మై తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేయండి, మనం సర్వసత్యంలో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. చాలా వందనాలండి. మరి నిన్న సింగనగరు అటు వెళ్ళి కొన్ని వస్తువులు పంచడానికి దేవుడు కృపనిచ్చాడు. దీన్ని బట్టి దేవుడి స్తోత్రం. మా కోసం, మా పరిచర్య కోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే అవి పంచడానికి ఇచ్చిన సహాయం చేసిన వారి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. వచ్చేవారం మరొక పక్షి గురించి చెప్పుకుందాం. గాడ్ బ్లెస్ యూ.